హలో పీపుల్, ఈరోజైతే మేము వెంకటగిరి పోలేరమ్మని దర్శించుకొని అలాగే మా మొక్కుబడి తీర్చుకోవడానికి వెళ్తున్నామండి. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా వెంకటగిరి పోలేరమ్మ? చాలా పవర్ఫుల్ గాడ్ అండి. మేమైతే ఫస్ట్ శారీ షాపింగ్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే పోలేరమ్మకి ఖచ్చితంగా ఒక శారీ అయితే సమర్పించుకోవాలి కదండి. సో అందుకని ఫస్ట్ శారీ షాపింగ్కి వెళ్ళాము. పోలేరమ్మకి ముఖ్యంగా పసుపు, ఎరుపు అండ్ గ్రీన్ కలర్స్ ముఖ్యంగా తీసుకుంటామండి. సో అందుకని చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాళ్ళైతే చాలా చూపించారు. మాకు అట్లా ఏమొద్దు, మాకు ఆ కలర్స్లోనే కావాలి అని అడిగితే బేసిక్ శారీస్ అయితే ఉంటాయండి, దేవుడికి పెట్టేయి అన్నారు. సో అందుకని బేసిక్ శారీసే చూసి తీసుకుంటున్నాం. ఇక్కడ మేమైతే అన్ని కలర్ కాంబో మిక్స్ అయ్యేలాగా తీసుకోవాలని చెప్పి చూసాము. సో ఫైనల్గా అలాంటివి మాకైతే చూపించేశారు. అవి 3 నేను, మా మమ్మీ అండ్ మా సిస్టర్ ముగ్గురం తీసేసుకొని మేము ఇట్లా షాపింగ్ చేసాము. నవీన టెక్స్టైల్స్ అని మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, అక్కడే మనకు అన్నీ దొరికేస్తాయి. ఆ షాప్స్లోనే ఉంటాయి. ఏ షాప్ అయినా అది ఉంటుందండి. శారీస్, ఫ్లవర్స్ ప్రతిదీ షాప్లో అక్కడే దొరికేస్తాయి. సో నో ప్రాబ్లం. ఇక్కడైతే మేము శారీ షాపింగ్ చేసేసాము. అండ్ ఇక్కడైతే షాప్ కూడా చూపిస్తాను మీకు నేను. అంటే అక్కడే ఉంటాయి ఆల్మోస్ట్ షాప్స్ అన్ని. షాప్స్ అయిపోయాక ఇక్కడ ఎంట్రన్స్ చూపిస్తాను, పోలేరమ్మ ఎంట్రన్స్ ఇదే అండి. మనం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కొంచెం స్ట్రైట్గా వచ్చామంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఈజీగా ఎవరిని అడిగినా చెప్తారు, ఈజీగా కనుక్కోవచ్చు. గుడి ఏమి ఉండదండి, అమ్మవారు మాత్రం చిన్న విగ్రహం రూపంలో ఉంటారు అక్కడ. దానికి కూడా ఒక స్టోరీ ఉంది. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే, మనకి అమ్మవారు అంటే నిమ్మకాయలు, తమలపాకులు అండ్ పువ్వులు ఇవే కదండి. ఖచ్చితంగా పువ్వులు అయితే అమ్మవారికి సమర్పించాలండి, ముత్తైదు అంటారు కదండి. అలాగా మేమైతే ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఫ్లవర్స్ అన్నీ. అసలు ఎంత బాగా అనిపించాయంటే చూడగానే. ఇంకా మేము ఇంటికి కూడా తీసుకొచ్చాము అక్కడ ఫ్లవర్స్. అంత కాస్ట్ కూడా కాదు, రీజనబుల్ ప్రైజెస్. సో ఇట్లా ఫ్లవర్స్ తీసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ తమలపాకులు, ఒక్కలు అన్నీ కట్టించుకొని అన్నీ తీసుకొని ఇంకా పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ ఉంటుంది కదా, పసుపు దారము అండ్ ఆ సెట్ అంతా తీసేసుకున్నాను నేను. సెట్ అంతా తీసేసుకొని ఇవన్నీ శారీలో పెట్టేసి ఒక సెట్ లాగా దేవుడికి ఇచ్చేద్దాం అన్నట్లు గుడి దగ్గరకు వచ్చేసాం. కొంతమంది ఉన్నారు అక్కడైతే. సరే వాళ్ళు వెళ్ళాక తీసుకుందాంలే, ఇచ్చేద్దాంలే అని చెప్పేసి మేము ఫస్ట్ అయితే దీపం పెట్టుకొని తర్వాత వెళ్దామని దీపం అక్కడే గుళ్ళో సైడ్ కొంచెం ప్లేస్ ఉంటుంది, మనం అక్కడ దీపం కూడా పెట్టుకోవచ్చండి. పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలి కాదు, ఏదైనా చేయొచ్చండి మనం జీవితంలో. అంత మంచిగా మనకి వరాలు ఇస్తారండి పోలేరమ్మ. మీరు ఇక్కడ చూస్తే మేము కార్తీక మాసం కదా, అందులో చాలా మంచిదని చెప్పి దీపం అంటే ఎక్కువ ప్లేస్ ఉండదు, అక్కడే కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడ పెట్టేసుకొని ఇంకా అట్లా పెట్టేసుకొని కొంచెం దండం పెట్టేసుకొని స్వామివారికి ఇంకా అయిపోయాక ఇంకా సమర్పిద్దాము అని చెప్పి అన్నీ సెట్ చేసేసుకొని ఇక్కడ అందరం తీసుకొని ఇంకా మేము ముక్కుపుడకలు కూడా తీసుకున్నాము. మాకు కోరికలు కోరుకున్నాము, అది జరిగింది. ఆ ముక్కుపుడు కుండీలో వేయాలని తీసుకున్నాము. అలా దేవుడికి అన్ని సమర్పించేసాము. బాగా పూజ జరిగింది, బాగా దర్శనం చేసుకున్నాము, హుండీలో అన్ని వేసేసాము. అక్కడే అమ్మవారి పాదాలు కూడా ఉంటాయి, ఆ పాదాలకి దండం పెట్టుకోండి. చాలా మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ 12 లోపల వెళ్ళండి, ఎందుకంటే పూజారి ఉండరండి. మళ్ళీ తర్వాత మీరు వెళ్ళినా ఏమన్నా మొక్కుబడులున్నా తీర్చుకోవాలన్నా పూజ చేయించుకోవాలన్నా పూజారి అయితే మళ్ళీ ఉండరండి. అందుకే ముందే చెప్తున్నాను మీకు నేను. సో ఇలా మాకైతే మంచిగా దర్శనం జరిగింది. మీకు నచ్చితే కమెంట్ చేయండి, లైక్